హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది గార్డెన్లో ఆడుకుంటున్నటువంటి మన చంటి యజ్ఞప్రియ గార్డెన్లో కూర్చొని చాలా ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటున్నారు. మనం ఒక పిక్నిక్కి పోతే కనుక గార్డెన్లో ఇలాగ కూర్చొని వంటలు చేసుకున్నట్టుగా వాళ్ళు కూడా వంటలు చేసుకుంటూ ఇలా కుప్పలు చేసుకుంటూ ఒక పక్క చెప్పులు పెట్టేసి ఒక పక్క వంటలు చేయడానికి కావలసినటువంటి ఆకులు అలుములు అన్నీ తెచ్చేసుకొని ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ వీళ్ళైతే ఆటలు అయితే ఆడేస్తూ ఉన్నారు. నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. వీళ్ళు చంటిగాడైతే కప్పగంతులు వేసేస్తూ అన్నీ వాడు ఒక బండి తెచ్చుకొని ఆ బండితోని ఈ గార్డెన్లో అయితే ఆడుకుంటూ వెళ్ళి ఇసుకలో ఒక బండి దగ్గర పెట్టేసి కుప్పలన్నీ బండిలోకి ఎత్తేసి ఆ బండిని తీసుకెళ్ళి ఇలా ఆట అయితే ఆడేస్తూ ఉన్నారనమాట. వీళ్ళు నానా అల్లరైతే చేసేస్తూ ఉన్నారు. ఈ గార్డెన్ నిండా పండుకొని పొర్లుతూ ఆటలు ఆడేస్తూ మట్టి తోలేస్తూ మట్టి ఆట కూరపువ్వు ఆట అన్ని పనులు అయితే అవుతున్నాయి. వాళ్ళ అక్కేమో దగ్గరుండి కూరలు అయితే వండేస్తుంది అన్నమాట. వాడైతే ట్రాక్టర్ ట్రక్కు తీసుకెళ్ళి పని చేసుకొని వస్తున్నాడు. వీళ్ళు ఏ ఆట ఆడినా కానీ ఆ ఆటలో లీనమైపోయి ఆడుకుంటూ ఉంటారు. ఒక ఆట ఆడిరనుకో టీచర్ ఆట అనుకో టీచర్ అంటూ చంటిగాడు వాళ్ళ అక్కని టీచర్ అంటూ ఆడడం, లేకపోతే అమ్మ నాన్న ఆట అనుకో అలా కూడా మా అమ్మ నాకు ఆకలి అవుతుందమ్మా, మా ఫ్రెండ్స్ మా స్కూల్లో కొట్టారమ్మా అంటూ వాడు ఆమెకి చెప్పడం. టీచర్ ఆట అనుకో మేడం నాకు ఇది రావట్లేదు మేడం అంటూ వాళ్ళ పాత్రలో లీనమైపోయి ఆ పేర్లు పెట్టి పిలుచుకుంటూనే వాళ్ళైతే ఆట ఆడుతూ ఉంటారు. నాకు చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాంటి ఆటలు అయితే నా చిన్నప్పుడు అయితే ఆడినట్టు కానీ నాకు అస్సలు గుర్తయితే లేదు. వీళ్ళేంద్ర బాబు ఇలా అందులో పాత్రలో లీనమైపోయి ఆడేస్తున్నారు అనిపిస్తుంది. ఒక్కోసారి దీన్ని నేను కెమెరాలో వీడియో తీయాలి, నా సెల్లులో దాచేసుకోవాలి అని అనుకుంటాను. కానీ వాళ్ళు కెమెరా చూడగానే చెప్పేసి వాళ్ళు నవ్వడం చేసేసి వాళ్ళు అబ్జర్వ్ చేయగానే వాళ్ళు మార్చేస్తూ ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ విధంగా ఆడుకుంటారు.